కన్నడ ఇండస్ట్రీలో టాప్ హీరోల్లో ఒకరు దర్శన్. నిజం చెప్పాలంటే పాన్ ఇండియన్ సినిమాలు చేయకపోయినా చందన సీమలో అతడే నెంబర్ 1. డి బాస్, ఛాలెంజింగ్ స్టార్ అంటూ కొలుస్తూ ఉంటారు అభిమానులు. ఆయన ఫ్యాన్ బేస్ మరో హీరోకు లేదు అంటే అతిశయోక్తి కాదు. అంతటి క్రేజ్ ఉన్న హీరో కేవలం ఓ అమ్మాయి మోజులో పడి కెరీరే కాదు లైఫ్ను కూడా రిస్క్లో పడేశాడు. నటి పవిత్ర గౌడతో పరిచయం అతన్ని జైలు పాలయ్యేలా చేసింది. పవిత్రకు అసభ్యకరమైన సందేశాలు పంపించాడన్న కోపంతో రేణుకా స్వామిని హత్య చేశాడు. ఈ కేసులో బళ్ళారి జైల్లో ఉన్నాడు దర్శన్. కాగా గత కొన్ని రోజుల నుంచి నిద్రలేని రాత్రులు గడుపుతున్నాడట ఈ ఛాలెంజింగ్ స్టార్. పశ్చాత్తాపం, భార్య బిడ్డలు గుర్తుకు వచ్చి నిద్ర పట్టడం లేదని అనుకుంటున్నారేమో, కాదట. రేణుకా స్వామి ఆత్మరూపంలో హీరోను వెంటాడుతున్నాడట. కొన్ని రోజులుగా కంటి మీద కునుకు పడడం లేదని, తనను రేణుకా స్వామి ఆత్మ రూపంలో వెంటాడుతున్నాడని జైలు అధికారులతో దర్శన్ చెప్పుకొని గొల్లుమన్నాడట. రోజు రాత్రి సమయంలో తన కలలోకి అతడి ఆత్మ వచ్చి భయపెడుతోందని, ఒంటరిగా ఉండలేకపోతున్నానని, తనని ఇక్కడి నుంచి పంపించేయాలంటూ చిన్న పిల్లాడిలా మారం చేస్తున్నాడట. తనను మరో జైలుకు తరలించాలని కోరినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అంతేకాదు అర్ధరాత్రి సమయంలో నిద్రలో దర్శన్ పెద్దగా కేకలు వేస్తున్నట్లు తోటి ఖైదీలు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. తనకు ఈ జైలులో భయం వేస్తోందని బెంగళూరు జైలుకు పంపించాలని వేడుకుంటున్నట్లు సమాచారం. కాగా దీనిపై అధికారులు ఎలాంటి ప్రకటన చేయలేదు. ప్రస్తుతం బళ్ళారి జైల్లో రెస్ట్ తీసుకుంటున్న దర్శన్ బెయిల్ కోసం విశ్వ ప్రయత్నాలు చేస్తోంది ఆయన భార్య విజయలక్ష్మి. జూన్లో దర్శన్ను బెంగళూరు పోలీసులు అరెస్ట్ చేశారు. రేణుకా స్వామిని అత్యంత ఘోరంగా కొట్టి చంపినట్లు నిర్ధారించారు. పవిత్ర గౌడ, దర్శన్తో సహా 15 మందిని అరెస్ట్ చేశారు. దర్శన్ను A1, పవిత్ర గౌడను A2గా పోలీసులు పేర్కొన్నారు. 3991 పేజీల ఛార్జ్షీట్ దాఖలు చేశారు. తొలుత దర్శన్, పవిత్ర గౌడ కొంతమంది నిందితులను పరప్పన అగ్రహార కారాగారానికి తరలించారు. అక్కడ సహనిందితులతో దర్శన్ సిగరెట్ తాగుతూ కాఫీ ఎంజాయ్ చేస్తున్న పిక్స్ లీక్ అయ్యాయి. జైల్లో లగ్జరీ లైఫ్ అనుభవిస్తున్నాడని విమర్శలు వచ్చాయి. దీంతో అతడిని బళ్ళారి జైలుకు తరలించారు. సుమారు 4 నెలల నుంచి విచారణ ఖైదీగా జైల్లో జీవితాన్ని అనుభవిస్తున్నాడు. అంతలో రేణుకాస్వామి ఆత్మ కనబడుతోందని అంటున్నాడు. కాగా దర్శన్ కొత్త డ్రామాకు తెరలేపుతున్నాడు అంటున్నారు కొందరు. మరి నిజంగా ఆత్మ కనబడుతోందా, సరికొత్త డ్రామానా? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.